గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇప్పుడు గ్రోత్ స్కాన్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ అందరికీ చాలామంది గ్రోత్ స్కాన్ అని రాస్తారు ప్రెగ్నెన్సీ. యూజువల్గా ఈ గ్రోత్ స్కాన్ అనేది టిఫా అయిన తర్వాత చేస్తారు. యూజువల్గా అరౌండ్ 25 వీక్స్ నుంచి 35 వీక్స్ వరకు ఎప్పుడన్నా మనకి గ్రోత్ స్కాన్ కోసం మనం చూస్తాం. ఇది యూజువల్గా ఎప్పుడు చేస్తారు? నౌడేస్ రొటీన్గా చేస్తున్నాం. అంటే ప్రతి ప్రెగ్నెన్సీ పేషెంట్కి మనం చూసినాం. ఎందుకంటే డైరెక్ట్గా చూసిన దానికి మనం ఏదో వెయిట్ చూసి బ్లడ్ చూసి గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా స్కాన్లోని మనకు తెలుస్తుంది బేబీ ఎరుగుదల ఎట్లా ఉంది అని. సో మనకి ఎరుగుదలకి మనకి ఫ్యూ థింగ్స్ మనం చూస్తాం. ఒక పేషెంట్ గ్రోత్ స్కాన్కి వచ్చినప్పుడు మేము చూసేది ఇంతకు ముందర టాపిక్ నేను బ్లడ్ ఫ్లో గురించి మాట్లాడాను. ఈ బ్లడ్ ఫ్లోలోని మనకి కొన్ని తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా కొన్నిసార్లు ఉమ్ము నీరు తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఉమ్ము నీరు అనేది మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని చెప్తాం. ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనేది మనకి 4 ఏరియాస్ ఆఫ్ ద యూట్రస్లోని ఎంతవరకు ఉమ్ము నీరు ఉంది అని చూసుకొని అది క్యాల్కులేట్ చేసి మనకి ఎంత ఉంది అని చెప్తాం. నార్మల్గా మనకి 9 కంటే ఎక్కువ ఉంటే మంచిది. 9 కంటే తక్కువ ఉంటే ఉమ్ము నీరు తక్కువ ఉన్నట్టు. ఉమ్ము నీరు తక్కువ ఉన్నప్పుడు మనం కంపల్సరీ డాప్లర్ స్కాన్ కూడా చేస్తాం. అంటే మనకి బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంటుందని చేస్తాం. దీన్ని బట్టి వీ కెన్ నో ద స్టేటస్ అనమాట, మనకి ఎట్లా ఉంది. దాన్ని బట్టి మేము మదర్కి డిఫరెంట్ అడ్వైసెస్ ఉంటాం. సో బేబీ ఎదుగుదల తక్కువ ఉన్నప్పుడు మనకి చేయాల్సింది మనకి ఫ్యూ థింగ్స్ ఇవాల్యుయేట్ చేయాలి. ఒకటేంటంటే మదర్ సిట్యుయేషన్ బాగుందా లేదా, మదర్కి మనకి బ్లడ్ టెస్టులు చేయాలి. వెదర్ దేర్ ఈజ్ లెస్ బ్లడ్ అంటే ఎనీమియా ఉందా. కొన్నిసార్లు బీపీ తోటి వస్తుంది మనకి. మదర్కి బీపీ ఉన్నప్పుడు కూడా మనకి బేబీ వెయిట్ తక్కువ అయిపోతుంది, ఉమ్ము నీరు తక్కువ అయిపోతుంది. సో మదర్కి బీపీ లేకపోతే ప్రోటీన్, యూరిన్లోని ప్రోటీన్ వెళ్ళిపోతుందా అనేది మనకి చూస్తాం అన్నమాట. అదే కాకుండా కొన్ని ఎల్డర్లీ దీంట్లోని మనకి ఆటోమేటిక్గా ఉమ్ము నీరు తక్కువ అవుతుంది. దీంట్లోని మనకి చాలా మటుకు వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అనమాట. సో ఈ ప్రికాషన్స్ ఏంటి మనకి? ఫస్ట్ అండ్ ఆల్ మనకి బీపీ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలోని బీపీ ఇస్ మనకి చాలా సీరియస్ అయిన టాపిక్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలోని బీపీ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి కొన్ని సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఎస్పెషలీ మదర్కి, బేబీకి కూడా. మదర్కి ఏమవ్వచ్చు, మనకి మదర్కి ఫిట్స్ రావచ్చు. సో మదర్కి బీపీ పెరగడం అనేది మాటలు కాదు, ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా బేబీ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనకి చాలా సీరియస్ అయినది. లక్కీలీ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ తోటి విత్ హై రిస్క్ తోటి ప్రెగ్నెన్సీస్ కూడా వీఆర్ ఏబుల్ టు గెట్ ఎ గుడ్ అవుట్కమ్ బై యూజింగ్ ద మెడికేషన్స్. సో మీ గైనకాలజిస్ట్ డెఫినెట్గా మెడికేషన్స్ రాస్తారు. సో అదే కాకుండా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ న్యూమరస్ థింగ్స్ అనమాట. ఒకటేంటంటే ప్రోటీన్ ఇంటేక్. ఎవరికైతే బేబీ తక్కువ వెయిట్లో ఉందో మనం అండ్ ఉమ్ము నీరు తక్కువ ఉన్నదో మనకి ప్రోటీన్స్ ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే మనకి బేబీలోని ప్రోటీన్ లేక మనకి వాటర్ సరిగ్గా హోల్డ్ అవ్వట్లేదు. సో అది ఒకటి ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి. రెండోది మనకి వాటర్ ఇంటేక్ చేయాలి. మనకి వాటర్ ఇంటేక్ బెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ మనకి ఫ్రూట్ జ్యూసెస్ యాజ్ వెల్ యాజ్ కోకోనట్ వాటర్. ఈ రెండిటితోటి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ వస్తుంది. ఇదే కాకుండా నౌడేస్ వీఆర్ హ్యావింగ్ సమ్ గుడ్ మెడిసిన్స్ సచ్ యాజ్ ఆర్జినిన్. ఇప్పుడు మీకు తెలుసు ఆర్జినిన్ అనేది మనకి ఒక టైప్ ఆఫ్ అమైనో యాసిడ్, అంటే ప్రోటీన్లోని ఒక మాలిక్యూల్ అనమాట. ప్రోటీన్స్లోని వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది ఆర్జినిన్. ఈ ఆర్జినిన్ నౌడేస్ మనకి శాషెట్స్లో దొరుకుతున్నాయి, అంటే ప్యాకెట్స్లో. అది మనం వాటర్లోని కలిపి మనం తాగుతుంటే డెఫినెట్గా 99% మనకి ఉమ్ము నీరు మనకి సెట్ అయిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ వెన్ ద బేబీ ఈజ్ స్మాల్ ఇన్ సైజ్ అండ్ ఉమ్ము నీరు తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి.